ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే టాప్ స్కోరర్ ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? భార్గవ్, యు ఆర్ ద టాపర్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనుల్లో సింపుల్. ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? మానస. డార్లింగ్ మానస, ఇక్కడ వచ్చి అపోనెంట్ గా మానసాన్ని తీసుకున్నావు కాబట్టి ఇద్దరిని కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే చెప్పరో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఈ రౌండ్ కూడా సెటప్ ఉంటే గేమ్ లెవెల్ అయిపోతుందిగా. అందుకే అమ్మ సెటప్ ఒక్కసారి. ఇప్పుడు రౌండ్ గురించి చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ చేయాల్సింది నువ్వా లేకపోతే మానసానా అనేది నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి. నేను క్వశ్చన్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళ నెత్తి మీద బెలూన్ కింద దిగడం మొదలు పెడుతుంది. మీ నెత్తి పైకి వచ్చేలోపు చెప్పేయాలి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఇది మ్యాటర్. అర్థమైందా? ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఇంకోలతో ఈ గేమ్ కంటిన్యూ చేస్తారు. సో ఇంతకీ ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి పైకి చూడండి. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో క్వశ్చన్స్ ఏముంటే గెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది ఈజీ అనిపిస్తే నువ్వు చెప్పవచ్చు. ఓకే, టాపిక్ చెప్పేస్తున్నాను. మహేష్ బాబు సినిమాలో క్యారెక్టర్ పేరు. అమ్మాయిలకు మహేష్ బాబు గురించి బాగా తెలుసు. మానస, ఆల్ ది బెస్ట్. ఓకే మానస, నేను ఆయన సినిమాలు చెప్తాను, నువ్వు సినిమాలో క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఓకే, రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీమంతుడు. శ్రీమంతుడు. సీతమ్మ ఒకటిలో సినిమాల చెట్టు. చిన్నోడు. రైట్ ఆన్సర్. 1 నేను కొన్ని. పోకిరి. 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 పండుగాడు. రైట్ ఆన్సర్. మురారి. మురారి. రైట్ ఆన్సర్. ఒక్కడు. ఒక్కడు. పాస్. నిజం. నిజం. పాస్. పాస్. అతడు. తాతు. రైట్ ఆన్సర్. కలేజా. కలేజా. పాస్. బిజినెస్ మ్యాన్. బెలూన్ వచ్చేస్తుంది. శ్రీమంతుడు. శ్రీమంతుడు. పాస్. పాస్. 1 నేను కొన్ని. పాస్. ఒక్కడు. పంపియా? కాదు. పాస్. నిజం. 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 I love you. అసలు అల్టిమేట్ నిజం తెలుసా, అమ్మాయిలకి మహేష్ బాబు గురించి అన్ని తెలుసు అని ఇప్పటిదాకా అనుకున్నాం. బాగి ఒక క్యారెక్టర్ మాత్రం టకిమని చెప్పి ఏం చెప్పు. అతడు. పార్దు. మై ఫేవరెట్ మూవీ. యాక్చువల్లీ అందరు అమ్మాయిలకి మహేష్ బాబు అంటే ఇష్టం, కానీ నా మానసాకి నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్ లేని చెప్తానమ్మా ఒకసారి. శ్రీమంతుడు. హర్ష. 1 నేను ఒక్కడే. గౌతమ్. అండ్ ఒక్కడు. అజయ్. నిజం. సీతారాం. కలేజా. సీతారామరాజు. బిజినెస్ మ్యాన్. సూర్య భాయ్. ఇవి మిస్ అయిపోయారు. సో మనీ అలాగే ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చామా. సూపర్ మానస, చాలా బాగా ఆడావు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకుండా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. అసలు నేను గేమ్ స్టార్ట్ అయినప్పుడు చూసిన సీన్కి ఇప్పటికి ఎంత డల్ అంటే ఒక్క ఇన్సిడెంట్ గా అలా అయిపోతావు సీను. మానస వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, కానీ తర్వాత రౌండ్ లోకి ఎవరు వచ్చారు తెలుసా? మా ఐశ్వర్య వచ్చింది.
అమ్మాయి ఇంకో అమ్మాయి అంతే అంతే. ఎస్ భార్గవ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు ఇప్పుడు అపోనెంట్ గా? అదే ఇద్దర్లో బాగా తెలివైన వాళ్ళు ఎవరు అని ఆలోచించి ఆ. అనిషాకి ఆ అద్భుతమైన అవకాశం. ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి పారింగా టాపిక్ చెప్పేస్తున్నాను. నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్. అంటే సినిమా చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి అంతే. ఓకే నేను చెప్తాను. సూపర్. నేను అడిగిన టాపిక్ కి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పాడు భార్గవ్. రెడీ భార్గవ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గుండె జరగాలంతైంది. అనుకువెన్. రైట్ ఆన్సర్. సుప్రీం. సుప్రీం సాయి కార్తిక్. రైట్ ఆన్సర్. వేదం. వేదం పాస్. ఊపిరి. ఊపిరి గోపిచంద్. గోపి శంకర్. గోపి సుందర్. రైట్ ఆన్సర్. ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్ జైరాస్. రైట్ ఆన్సర్. అలా మొదలైంది. అలా మొదలైంది కళ్యాణ్ మాలిక్. రైట్ ఆన్సర్. గోవిందుడు అందరు వాడేలే. గోవిందుడు అందరు వాడే పాస్. వద్దు అన్ని ఎక్స్ప్రెస్ రాజా. పాస్ ఎక్స్ప్రెస్ రాజా పాస్. రుద్రమదేవి. పాస్ పాస్ రుద్రమదేవి ఇళయరాజా. రైట్ ఆన్సర్. అండ్ ఏమై చేసావే? ఏఆర్ రహమాన్. అయిపోయింది. 7 అయిపోయినాయి. జాబిలమ్మ ఎండలప్పుతున్నారు నీకు నేను నచ్చినట్టు నాకు నువ్వు అందినట్టు పండగొచ్చి గుండె సాటు నవ్విందే పిల్ల నువ్వా పై నుంచి జారి పడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పై నుంచి జారి పడ్డ చందమామ ముక్కమా. నా సినిమాని 2 హీరోయిన్లతో మంచిగా ప్లాన్ చేసుకున్నా. మధ్యలో విలన్లా తయారాడు భార్గవ్ ఇక్కడ. మానస లేక ఐశ్వర్య వచ్చిందంటే ఇప్పుడు ఎవరిని పిలుస్తాడు నేను చూస్తా. జెండర్ చేంజ్. అవును ఆ టైప్ కాదమ్మా. మిస్ అయిన ఏంటంటే వేదం ఎంఎం కీరవాణి గారు అండ్ గోవిందుడు అందరూ వాడలే యువన్ శంకర్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, ప్రవీణ్ లక్కరాజు. ఒక్కటే తెలియదు. 3 మిస్ అయ్యావు అంతే. మిగతా మొత్తం చెప్పేసా. సూపర్. కంగ్రాచులేషన్స్. సో అనిషా ఇంకా వెళ్ళొస్తాం. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అనీషా సూపర్ భార్గవ్. సూపర్ సూపర్ సూపర్. మొత్తానికి సూట్ కేసు మొత్తం నింపేసుకుంటున్నావు. ఇద్దరిని పంపించేసావు. మిగిలిపోయింది ఒకరే కాబట్టి వాళ్ళు సైడ్ చేసుకుంటే ఈ గేమ్ ఈ రౌండ్ ఫినిష్ చేద్దాం. ఒక్కసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే సినిమా హీరోయిన్. అసలు మనం సినిమాలు చూసేది హీరోయిన్ల కోసం కదా. నేను చెప్తా. ఈ టాపిక్ కూడా నేనే చెప్తానన్నాడు భార్గవ్. మళ్ళీ తెలివిగా ఆడుతున్నాడు. రెడీ భార్గవ్? యువర్ టైమ్ స్టార్ట్స్. పరుగు. షీలా. రైట్ ఆన్సర్. 1 నేను ఒక్కనే. 1 నేను ఒక్కనే పాస్. జిల్. జిల్ రాశికన్న. రైట్ ఆన్సర్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. రకుల్ ప్రీత్ సింగ్. రైట్ ఆన్సర్. శౌర్య. శౌర్య రెజినా. రైట్ ఆన్సర్. అనగనగా ఒక ధీరుడు. అనగనగా ఒక ధీరుడు శృతి హాసన్. రైట్ ఆన్సర్. హార్ట్ అటాక్. రైట్ ఆన్సర్. రామం. రణం పాస్. కరెంట్. కరెంట్ స్నేహ వల్ల. రైట్ గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే వాడే సాలా గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే వాడే సాలా ఒక్క పట్టు పంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయే నేలా. సూపర్ సూపర్ సూపర్. ముందైతే మనీ బాక్స్ ఇచ్చా అక్కడ. చాలా నాక్ గాడే కేవలం 10 లక్షలు గెలుచుకున్నాడు.
10 లక్షల Yes. దావత్ మామూలు ఉండదు రోయ్. అరే నువ్వు బయట ఉండు, కుమ్మేద్దాం పాటి. నువ్వు ఏమేమి మిస్ అయ్యో చెప్తాను. భార్గవ్ 1 నేను ఒక్కనే, కృతి సనన్ అండ్ రాణం కామనా కామనా చెప్పాలని. జత్మలాని. అందరూ తెలుసు. ఇంకోటి మిగిలిపోయింది, చెప్పమని చెప్పేసా కాబట్టి అందాల రాక్షసి లావణ్య. లావణ్య త్రిపాఠి. సో సన్నీ చేంజ్ చేశారు కదా స్నానం, ఎలా అనిపించింది గేమ్? బాగా చేయించారు, బాగుంది, చాలా బాగుంది డార్లింగ్. నేను ఇంతకు ముందు చూశాను అన్ని ఎపిసోడ్స్, అంటే ఫ్రెండ్స్ వచ్చారు, రవి, శశి వీళ్ళందరూ వచ్చినప్పుడు వింధ్య, ఆ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. ముగ్గురేనా ఫ్రెండ్స్? ఇంకెవ్వరు లేరు. ఎన్ని ఎపిసోడ్లు అరే, ఆగ్రా. ఏం మాట్లాడుతున్నావు అసలు? వీటితో పిలిచారుగా, ఇంకా హ్యాపీ నాకు. బట్ ఇట్ ఇస్ ఆసమ్ షో. థ్యాంక్ యూ సో మచ్. సింహ సురా సుకుబం